గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. గజగజ వణికిస్తున్న చలికాలంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. సోమవారం నుంచి జరిగే వింటర్ సెషన్ ఇప్పుడు హాట్ గా సాగనుంది. పాలమూరు ప్రాజెక్టుపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అధికార పక్షాన్ని నిలదీస్తారనే చర్చ అయితే సాగుతోంది. మరోవైపు సీఎం రేవంత్ దెబ్బకు కేసీఆర్ దిగొచ్చారని కాంగ్రెస్ చెప్తోంది. అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా? అసలు వస్తే ఏం జరగనుంది? ఏం మాట్లాడబోతున్నారు? కేసీఆర్ పై కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండనుంది? ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. నిజంగానే వస్తారా కేసీఆర్ అసెంబ్లీకి? అంటే 29వ తేదీ నుంచి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో మొదటి రోజు అయితే రావచ్చు అన్నట్టే అనిపిస్తుంది ఇప్పటి వరకు. నిన్న నేతలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో చర్చ జరిగింది. సో 29వ తేదీన ప్రారంభమయ్యే రోజు వస్తాను. ఆ తర్వాత ఎటువంటి ఎజెండా అధికార పక్షం పెడుతుందో దాన్ని బట్టి ముందుకు వెళ్దాం. అంటే పదే పదే ఒక మెసేజ్ వెళ్తుంది ఏంటంటే, రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రా, చర్చిద్దాం, అసెంబ్లీకి రా. ఈయనేమో అసెంబ్లీకి రాకపోవడం. ముందే చెప్పినట్టు అసెంబ్లీకి రావడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పటివరకు అటెండ్ అయిన రోజులు ఏమంటే గవర్నర్ ప్రసంగం రోజు అటెండ్ అయ్యారు. గవర్నర్ ప్రసంగం రోజు ఇంకేం ఎజెండా ఉండదు. గవర్నర్ ప్రసంగం చదువుతారు, వెళ్ళిపోతారు. వేరే సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఉండదు. రెండవది మన బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అటెండ్ అయ్యారు మల్లు భట్టి విక్రమార్క. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కూడా ఆర్థిక మంత్రి బడ్జెట్ చదువుతారు, తర్వాత సభ వాయిదా పడుతుంది. సో తర్వాత ప్రమాణ స్వీకారమే ఒకసారి బహుశా ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు, మిగతా సభ్యులందరితో కాదు. ఎందుకంటే ప్రమాణ స్వీకారం జరిగిన సమయంలో ఆయన కాలు విరిగింది, రాలేకపోయారు. తర్వాత ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. సో రెండు సందర్భాల్లోనే ఇప్పటివరకు అటెండ్ అయింది. 2 yearsలో 2 times. ఒకసారేమో గవర్నర్ ప్రసంగం, ఇంకోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు. సో ఒక రూల్ కూడా ఉంది, 50 రోజులు 60 రోజులు దాటితే సెషన్స్ హాజరు కాకపోతే దాన్ని సభ నుంచి సభ్యత్వం రద్దు చేయొచ్చు అన్న రూల్ కూడా ఉంది. బట్ నడుస్తుంది చల్తా, అంటే వితౌట్ వ్యాలిడ్ రీజన్, అనారోగ్యమో ఇంకా వేరే కారణం ఉంటే రద్దు చేయొచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ అసెంబ్లీకి రావడం బహుశా 29వ తేదీ ఒక రోజు రావచ్చు, ఆ తర్వాత రాకపోవచ్చు. వీళ్ళు ఏమడుగుతారంటే, ఇప్పుడు బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వండి కేసీఆర్కి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లేకపోతే కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎటువంటి అన్యాయం జరుగుతుందన్న విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తే కనుక అప్పుడు నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను, కేసీఆర్ స్వయంగా ప్రతిపక్ష నేతగా ఆయన ఇస్తారు అని చెప్పి అడుగుతారు. బట్ స్పీకర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా అంటే చేయకపోవచ్చు. ఇక్కడ గతంలో ముఖ్యమంత్రి హోదాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించేటప్పుడు మొత్తం కాళేశ్వరం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంది, అదేంటి ఇదేంటి మొత్తం క్లియర్గా ఆయన అసెంబ్లీలో, అంటే ఎందుకంటే ఇంతకుముందు లేదు, కొత్తగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇవ్వడం అన్నది ఇటీవల 5-6 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో వస్తుంది. అంతకుముందు ఆ టెక్నాలజీ లేదు. సో మొట్టమొదలు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం కేసీఆర్. అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ సందర్భంగా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళను కూడా ఇమ్మంటే అప్పుడు మేము ప్రిపేర్ అయ్యి రాలేదని ఏదో అన్నారు. మరి ఎందుకు వచ్చావు, ప్రిపేర్ అయ్యి రాలేకపోతే పీక నీకు వచ్చావా అని కేసీఆర్ అనేది బాగా వైరల్ అయింది అప్పుడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్షం పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అడుగుతుంది. కానీ ఇంతవరకు ప్రతిపక్షానికి మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి స్పీకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇస్తారని అయితే నేను అనుకోను. సో రేవంత్ రెడ్డి లేకపోతే మిగతా వాళ్ళు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఆయనకు కూడా వాగ్దాటి ఉంది. కేసీఆర్ ఎంత వాగ్దాటి ఉందో రేవంత్ రెడ్డికి కూడా అదే వాగ్దాటి ఉంది. మిగతా వాళ్ళ సంగతి ఏందో కానీ బీఆర్ఎస్లో హరీష్ రావు, కేటీఆర్ కూడా మంచి మాటకారులు. సో కాంగ్రెస్ పార్టీ మిగతా నేతలు ఎట్లా ఉన్నా జనాలకి బోర్ కొట్టకుండా స్పీచ్లు ఇవ్వడంలో అటు కేటీఆర్, హరీష్ రావు అగ్రగణ్యులు. రేవంత్ రెడ్డి కూడా మంచి ఆరేటరే. మంచి ఆరేటర్ అంటే ఈయన మాట్లాడితే దానికి కౌంటర్ ఇవ్వడాలు లేకపోతే ఈ విధంగా సరైన సమాధానం ఇవ్వడంలో రేవంత్ రెడ్డి కూడా సిద్ధాస్తుడే. సో డైరెక్ట్గా నిజానికి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వీళ్ళిద్దరు అసెంబ్లీలో మాట్లాడడం, అటువంటి పరిస్థితి మనం రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు హయాంలో చూసాం. బిట్వీన్ 1999 to 2009 చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి మాట్లాడినప్పుడు అధ్యక్ష అని చెప్పి
అప్పుడు ప్రతిభాభారతి స్పీకర్ ఉండే. తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత. ఆ 10 సంవత్సరాలు చాలా రంజుగా అసెంబ్లీ మనం చూసాం. తర్వాత క్రమక్రమంగా వీక్ అయింది రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత. ఓకే, 2014లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మధ్య మనం ఒక 1-2 ఇయర్స్ చూసాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు అసెంబ్లీకి రాలేదు. ఇంకా తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా భువనేశ్వర్ మీద కామెంట్ ఆ విధంగా చేయడం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల వల్ల పెద్దగా జరగలేదు ముఖ్యమంత్రుల మధ్య చర్చ అన్నది. ముఖ్యమంత్రులు అంటే ఇద్దరు ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తుల మధ్య. సో రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య నిజానికి కన్స్ట్రక్టివ్గా చర్చ జరిగితే చాలామందికి చూడాలని ఉంటుంది తెలంగాణ అసెంబ్లీలో. కానీ అది అక్కడ దాకా వెళ్తుందా లేదా అన్నది చూడాలి. ఇప్పుడు బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ 29వ తేదీ ఉంటుంది. సభ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే జనవరి 2, 3, 29th కాకుండా 30, 31 రెండు కూడా న్యూ ఇయర్. 30th ఏమో ముక్కోటి ఏకాదశి ఉంది. చాలా చోట్ల కూడా ఇప్పుడు వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలామంది శాసనసభ్యులు వాళ్ళ నియోజకవర్గాల్లో వైకుంఠ ఏకాదశి దర్శనం ఉంటుంది. 31st న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. తర్వాత మళ్ళీ 2, 3 రోజులు అసెంబ్లీ పెడదామని ప్రభుత్వం అనుకుంటుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ స్ట్రాటజీ ఏంటంటే 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, చర్చిద్దాం సమగ్రంగా అని బీఆర్ఎస్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. సో ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు కనుక అవకాశం ఇస్తే, కేసీఆర్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తే ఆయన అటెండ్ కావచ్చు. అదర్వైజ్ మరి మళ్ళీ లాస్ట్ మినిట్లో ఏం జరుగుతుందన్నది అయితే చూడాలి. ఇప్పటికైతే అటెండ్ అవుతాము అని చెప్పి లీక్ ఇచ్చారు. ఇది చివరి నిమిషం వరకు కూడా మనం చెప్పలేము అటెండ్ అవుతారా లేదా అని చెప్పి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి రాకపోవచ్చు అని చెప్పి కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే ఒకటి నిన్ననే కేటీఆర్ చెప్పాడు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండెగా చేస్తాడు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. ఎందుకంటే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు రెండు పార్టీల నేతలు తిట్టుకుంటున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి మాట్లాడిన పద్ధతి మంచిది కాదు, కేటీఆర్ మాట్లాడుతున్నది కూడా మంచిది కాదు, కేసీఆర్ గతంలో మాట్లాడని చెప్తున్న అవి కూడా మంచిది కాదు. సో ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్ ఖచ్చితంగా జరగాల్సిన అవసరం అయితే ఉంది. బట్ కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అవుతాడు అని ఒక లీక్ అయితే ఇచ్చారు. ఇప్పుడు బాల్ ఎవరి కోర్టులో ఉందంటే రేవంత్ రెడ్డి కోర్టులో ఉంది. ఏంటంటే ఆయన పదే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కేసీఆర్ అసెంబ్లీకి అటెండ్ కావాలి, ప్రతిపక్ష నేత కన్స్ట్రక్టివ్గా మాకు చర్చ సూచనలు ఇవ్వాలి, ఇక్కడ కాకపోతే అసెంబ్లీ ఫామ్ హౌస్లో కూడా అసెంబ్లీ పెట్టుకుందామని చెప్పారు. ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేశారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఫామ్ హౌస్కి వస్తాం, అక్కడే అసెంబ్లీ పెట్టుకుందాం, అక్కడనే చర్చిద్దాం, రమ్మనండి, దమ్ముంటే రమ్మనండి, లేకపోతే ఏమంటారు ఆయన మర్యాదగా చూసుకుంటాం, ఆయన గౌరవానికి భంగం వాటిల్లదు. మెజారిటీ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఏంటంటే జనరల్గా ఏంటంటే ఎవరు అధికార పక్షంలో ఉంటే స్పీకర్ వాళ్ళకి అవకాశం ఇస్తాడు. వీళ్ళు కరెక్ట్ పాయింట్ చెప్తున్నప్పుడు ఆపోజిషన్ లీడర్స్ది మైక్ కట్ చేస్తూ ఉంటారు. మీకు అర్థమైంది కదా. అధికార పక్షానికి ఎక్కువ సమయం ఇస్తారు ఎందుకంటే వాళ్ళ నెంబర్ ఎక్కువ సభాబలం. దీనిలో కూడా ఎట్లా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ వేరు, మళ్ళీ మంత్రులు మాట్లాడింది ప్రభుత్వం తరపున వస్తుంది. మంత్రులైనా ముఖ్యమంత్రి మాట్లాడింది ప్రభుత్వ సమయం వేరు, ప్రతిపక్ష సమయం వేరు, అధికార పక్ష సమయం వేరు. అధికార పక్షంగా కాంగ్రెస్కు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, అంటే 10 మంది ఫిరాయించినా అది అఫీషియల్గా లెక్కలో చూపరు. 64 మంది ఉన్నారు కాబట్టి 64 మెంబర్స్కి ఎంత టైం అన్నది ఆ క్యాలిక్యులేట్ చేస్తారు. బీఆర్ఎస్కి 39 మంది ఉన్నారు కాబట్టి దానికి అధికారికంగా ఎంత ఇవ్వాలో దాన్ని బట్టి నిర్ణయం చేస్తారు. సో తక్కువ వస్తుంది. ప్లస్ స్పీకర్ ఎవరుంటే వాళ్ళు ముఖ్యమంత్రి కనసాగల దాని ప్రకారం ఉంటుంది. సో అసెంబ్లీకి వస్తే అనవసరంగా మనకు టైం ఇవ్వరు. అందులో మీ కేసీఆర్ 2001లో సిద్దిపేట నుంచి గెలిచిన శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మీద బై ఎలక్షన్స్లో గెలిచిన అప్పుడు కూడా అసెంబ్లీకి అటెండ్ అవ్వడానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ముఖ్యమంత్రిగా ఆయన అటెండ్ అయినారు తప్ప ఈవెన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆల్సో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పార్లమెంట్ వచ్చి ఏదో రాజీనామాలు చేస్తున్నప్పుడు మేము రిజైన్ చేస్తున్నాం అని ఒక మాట చెప్పారు తప్ప పార్లమెంట్లో దానిలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు నొక్కుతారు, మనని పూర్తిగా మాట్లాడనివ్వరు, ఆ అధికార పక్షం మనని బుల్డోజ్ చేస్తుందన్న భావనలో ఆయన ఉంటారు. అదే మీరు చూడండి, అధికార పక్షం ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలు టంచన్గా అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి రాని రోజు లేదు,
ప్రతి సబ్జెక్ట్లో ఆయనే మాట్లాడారు. ఏ మంత్రిత్వ శాఖ వచ్చినా సరే ఆయనే తీసుకొని మాట్లాడేవాళ్ళు. సో ప్రతిపక్షంలో ఉంటే ఆయన భావన ఏంటంటే, ప్రతిపక్షంలో ఉంటే కనుక అంత అవకాశం రాదు, మనం కరెక్ట్గా మనం చెప్తున్న పాయింట్ ఫ్లోని డిస్టర్బ్ చేస్తారు. అందులో కేసీఆర్ మీకు గుర్తుంచుకోండి, బహిరంగ సభల్లో కూడా ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. టపాకాయలు ముట్టిస్తారు కదా, పటాకులు ముట్టించినప్పుడు ఆయన మనోడా మందోడా ఎవరోడు అని మాట్లాడిన సందర్భం ఉంది. ఎవరా యాగ్ అక్కడ లొల్లి చేస్తుంది, పంచాయతీ చేస్తుంది, ఆడోడు ఈడోడు మోపైనారా అని డైలాగ్ గుర్తుంది కదా, ఆడోడు ఈడోడు మోపైనారా అని చెప్పి. అంటే సభలో చిన్న డిస్టర్బెన్స్ చేసిన, ఆయన మాట్లాడుతుండగా చిన్న డిస్టర్బెన్స్ చేసిన కేసీఆర్కి అసహనం, కోపం వస్తుంది. ఈవెన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవరైనా చిట్టి ఇలాంటిది అందించినా లేకపోతే పక్కకు అది ఇది చేసినా అంతే తీసేస్తారు. చాలా సందర్భాల్లో లైవ్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో పక్క వాళ్ళు డిస్టర్బ్ చేస్తే వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉంది. విలేకరులు క్వశ్చన్ అడిగినప్పుడు కూడా మీకు గుర్తునే ఉంటుంది, రాహుల్ అని చెప్పి దాని సందర్భంలో ఏం అడుగుతున్నావా ఏం చేస్తున్నావు అని. సో ఆయన మాట్లాడే ఫ్లోకు డిస్టర్బ్ కాకూడదు. ఆ డిస్టర్బ్ అయితే ఆయనలో మనిషి, ఆయన కోపం నశాలానికి ఏమంటారు, చాలా కోపం వస్తుంది. ఈవెన్ లక్షల మంది ఉన్న బహిరంగ సభల్లో కూడా ఎవరైనా గొడవ చేస్తే ఎవడే వాడు అని చెప్పి డైరెక్ట్గానే తిట్టే పరిస్థితి ఉంటుంది. మరి అసెంబ్లీలో అట్లా ఫ్రీక్వెంట్గా అట్లా ఏమంటారు, మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా, రన్నింగ్ కామెంటరీ లేకుండా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తామంటే చేయలేం. కాంగ్రెస్ శాసనసభ్యులు ఉంటారు కదా, ఏదో ఒకటి కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు రన్నింగ్ కామెంటరీ చేస్తారు కదా. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రన్నింగ్ కామెంటరీ చేస్తే అసలు వెల్లోకి వచ్చినందుకే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత సంపత్ వాళ్ళిద్దరిని గవర్నర్ స్పీచ్ సందర్భంలో వచ్చినప్పుడు మొత్తం వాళ్ళు శాసనసభ్యత్వమే తీసేశారు. గతంలో ఉభయ సభల సమావేశం జరిగినప్పుడు స్వామి గౌడ్ కన్నికి గాయమైందని చెప్పి వాళ్ళు పేపర్ విసురితే వాళ్ళని శాసనసభ్యత్వమే రద్దు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ది ఇంకా 6 నెలల పాటు శాసనసభ్యత్వం ఉండగానే. సో అట్లా ఉంటుంది ఆయన. సో ఆయన స్పీచ్ ఒకవేళ మాట్లాడాలనుకుంటే డిస్టర్బెన్స్ కాకుండా కాంగ్రెస్ శాసనసభ్యులు కోఆపరేట్ చేస్తారా? ముఖ్యమంత్రో లేదా మంత్రులో శాసనసభ్యులు రన్నింగ్ కామెంటరీ కంపల్సరీ చేస్తారు. సో ఇందుకనే ఆయన అసెంబ్లీ అటెండ్ కాదు. ఈ అసెంబ్లీ పార్లమెంటు చట్టసభ సభ్యుడిగా అటెండ్ కాకపోవడం అన్నది ఇప్పుడు కాదు. మీరు చూసుకోండి, సిద్దిపేటలో 2001లోనే శాసనసభ్యుడు గెలిచారు. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడుకి బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది. 180 మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి రాష్ట్రంలో 294 మందికి చంద్రబాబు నాయుడు ఉన్నారు, 90 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. అప్పుడు ఆయన రేగులపాటి పాపారావు సిరిసిల్ల ఎమ్మెల్యే, అతను మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి నేను బీఆర్ఎస్ వస్తా అని చెప్పి ఆయన వచ్చాడు. 2 ఎమ్మెల్యేలే ఉండే టీఆర్ఎస్కి 2001-04 మధ్య. పెద్దగా అసెంబ్లీకి టర్నప్ కాలేదు కేసీఆర్. ఆ తర్వాత కూడా పార్లమెంట్ కూడా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్లో పెద్దగా ఆయన యాక్టివిటీ తక్కువ, కేవలం తెలంగాణ మాత్రమే చూసుకున్నారు. 2007లో 2006లో కరీంనగర్లో 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా అంతే. పార్లమెంట్లో వాణి వినిపించింది చాలా తక్కువ సందర్భాలు. మళ్ళీ 2007లో రెండోసారి రిజైన్ చేసినప్పుడు, ఎంపీకి రిజైన్ చేసినప్పుడు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడి ఆయన వినోద్ కుమారు తర్వాత మిగతా వాళ్ళు గొడవ చేస్తే రండి అని చెప్పిన సందర్భం. 2009లో తెలంగాణ మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచినప్పుడు కూడా పెద్దగా ఆయన గొడవ చేయని సందర్భం. సో చట్టసభల్లో ఆయన ఏంటంటే, నాకు అవకాశం ఇస్తే ఫ్రీగా 1 గంట 2 గంటలు, ఎందుకంటే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడినా 5-10 నిమిషాలు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండదు. మనం చూసారు కదా, 2 hours మాట్లాడరు. సంవత్సరం తర్వాత బయటకు వస్తే ఫుల్ మీల్స్ పెట్టిపోతారు. అన్ని విషయాల మీద మాట్లాడి ఏదో 10-15 నిమిషాలు ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, 2 గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్. ఆ 2 గంటలు కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. బోర్ కొడుతుంది. నార్మల్గా అయితే మిగతా వాళ్ళ స్పీచ్లు 10 నిమిషాలు ఇంకేదో మాట్లాడతాడు. బట్ కేసీఆర్ మాట్లాడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ లేకపోతే బహిరంగ సభలు కానీ బోర్ కొట్టవు. చాలా సబ్జెక్ట్ ఉంటుంది, దానిలో చాలా విషయాలు ఉంటాయి. ప్రజల్ని లేకపోతే వీక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ బహిరంగ సభలు కానీ నిర్వహిస్తూ ఉంటారు. సో అందుకనే నేనేమనుకుంటా అంటే, బహుశా 29th ఆయన కనుక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. మరి రేవంత్ రెడ్డి దానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇస్తారా? ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి 30th రోజో లేదా 31st రోజో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు అని చెప్తున్నారు. దేని మీద? ఈ సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రజాభవన్లో.
అసెంబ్లీలో కాదు, అసెంబ్లీలో కాకుండా ప్రజాభవన్లో, అంటే బట్టి విక్రమ గతంలో కేసీఆర్ ఉన్న ప్రగతి భవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తారని చెప్తున్నారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ అసెంబ్లీలో పెట్టలేదు, ప్రజాభవన్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? అధికార పక్షంకి ఇస్తే ప్రతిపక్షంకి అవకాశం ఇవ్వాలి కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్పీకర్ ఎవరికి అనుమతి ఇవ్వరు, ఓన్లీ స్పీచ్ మాత్రమే ఉంటుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది సభ బయట చేసుకోండి అని చెప్పే అవకాశం. సో ఐ డోంట్ థింక్ కేసీఆర్కు సభ లోపల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తారని అనుకోను. బట్ 29th అయితే అటెండ్ అవుతారు అని లీక్ పంపారు. చూద్దాం. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో గతంలో కూడా ఒక సందర్భంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారన్నారు, బట్ రాలేదు. సో కాబట్టి ఈసారి అటెండ్ అవుతారా లేదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే అవకాశం కష్టం. బట్ అటెండ్ అవుతే ఆయనకు మాట్లాడేందుకు పూర్తి స్థాయిలో అవకాశం ఇస్తారా, పూర్తి గౌరవంగా చూసుకుంటామని అంటే రావాలని స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు కాబట్టి ఏమైనా పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే కొట్టేస్తాడు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే కేసీఆర్ డామినేట్ చేసేస్తారు ఆబ్వియస్లీ. ఇప్పుడు నీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా గొప్ప ఆరేటర్ ఎవరు? కేసీఆర్. ఆయన అన్నట్టు బక్కపల్చని దేహం, 55-60 ఆయన దగ్గర ఏం శక్తి ఉందని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చాడు. ఆయన ఆరేటరీ స్కిల్సే కదా, ఉపన్యాస స్కిల్సే కదా, భావజాల వ్యాప్తి, తెలంగాణ భావజాల వ్యాప్తిని ఒక గొప్ప కమ్యూనికేటర్ కేసీఆర్, గొప్ప ఆరేటర్. ఒక్క ఎటువంటి హంగులు ఆర్భాటాలు ఉద్యమం మొదలుపెట్టేటప్పుడు ఏం డబ్బులు లేవు ఆయన దగ్గర, ఆయనతో ఎమ్మెల్యేలు లేరు, ఏమీ లేరు, పెద్ద ఏమీ లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఆరేటరీ స్కిల్స్, ఉపన్యాస స్కిల్స్ కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కేసీఆర్ లైన్లోకి ట్రాప్లోకి వచ్చారు. ఈవెన్ ఇతర రాజకీయ పార్టీలు కూడా, తెలుగుదేశం పార్టీ అయినా, చంద్రబాబు నాయుడు అయినా ప్రణబ్ ముఖర్జీ కమిటీ లెటర్ ఇవ్వాల్సి వచ్చింది కదా. సో ఆ భావజాల వ్యాప్తి అంత బలంగా చేశారు తెలంగాణ ప్రజల్లో. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు కాళేశ్వరం రీడిజైన్ మీద ఇచ్చినప్పుడు, అసెంబ్లీలో ఇచ్చినప్పుడు, అబ్బా కేసీఆర్కు ప్రతి తెలంగాణలో ప్రతి సందులో గొంతులో ప్రతి గల్లీ మీద అవగాహన ఉంది. ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏది ఉంది, ఎక్కడ ఏ నీటిపారుదల ప్రాజెక్ట్ ఉంది, ఎక్కడ ఏ చెరువు ఉంది, ఎక్కడ ఏముంది, ఇంత అవగాహన ఉందని ప్రజలు అప్పుడు రీడిజైన్ సపోర్ట్ చేశారు. సరే ఇప్పుడు మేడిగడ్డ కుంగిన తర్వాత వేరే పర్సెప్షన్ వేరే ఏర్పడ్డది. బట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కనుక 2 hours 3 hours ఇస్తే ఆయన డెఫినెట్గా డామినేట్ చేస్తాడు ప్రజల్లో, అది వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి దాన్ని ఏం చేస్తారంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కంటే మాటల దాడి, రేవంత్ రెడ్డికి ఏమొచ్చు, మాటల దాడి విషయంలో, లేకపోతే ఏమంటారు తిట్ల విషయంలోనో, లేకపోతే ఇంకో విషయంలో రేవంత్ రెడ్డి డెఫినెట్గా కంపీట్ కాగలరు, సెటైర్ల విషయంలోనో దాని విషయంలోనో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సబ్జెక్ట్, తెలంగాణలో మూలన ఏముంది, కృష్ణాలో ఏముంది, గోదావరి ఏముంది, బచావతి ఏం తీర్పిచ్చాడు, ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం తీర్పిచ్చింది, ఇవన్నీ కొట్టిన పిండి కేసీఆర్కి. ఒక దశలో ఆయనే అన్నారు, నేనే స్వయంగా వెళ్ళి కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదిస్తా అని చెప్పిన సందర్భం. సో ఆ నీళ్లకు సంబంధించిన సబ్జెక్టు పూర్తి అవగాహన, ఇంజనీర్లకు కూడా కొన్ని సందర్భాల్లో గోదావరి బేసిన్లో పనిచేసిన వాళ్ళకి కృష్ణా ప్రాజెక్టుల మీద అవగాహన ఉండదు. కానీ గోదావరి, కృష్ణా బేసిన్, మొత్తం పెన్నా బేసిన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఆయన రీసెర్చ్ స్టడీ చేస్తున్నారు కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తే కొట్టేస్తారు డెఫినెట్గా. ఇంకా మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ ఆదివారం సాయంత్రం పెట్టారు 6 గంటలకి. అదే అసెంబ్లీ అయితే అందరూ చూస్తారు, ఇంకా ఎక్కువ మంది చూసేందుకు అవకాశం ఉంటుంది. సో నేను అనుకుంటాను ప్రభుత్వం ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వదు, మామూలు స్పీచ్కి అవకాశం ఇస్తుంది. స్పీచ్కి అవకాశం ఇస్తే డిస్టర్బ్ చేస్తారు, డిస్టర్బ్ అయితే కేసీఆర్ డిస్టర్బ్ అవుతాడు, డిస్టర్బ్ అయినప్పుడు వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకు సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు ఎవరు అడ్డు రాకూడదు, అడ్డు వస్తే సబ్జెక్టు చేంజ్ అయిపోయి చిరాకు పడతారు, అప్పుడు డీవియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, డీవియేట్ కేసీఆర్ కావాలనే చూస్తుంది. కాబట్టి 99% కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడుతున్నారంటేనే ప్రభుత్వం తలుచుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. కాబట్టి మా ప్రభుత్వమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనప్పుడు మీకెందుకు అవకాశం ఇవ్వాలి అనొచ్చు. లేదా మీరు అధికారంలో ఉన్నప్పుడు మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇచ్చారా, ఇవ్వలే కదా అని చెప్పేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. ఓకే భరత్. సో మొత్తానికి కేటీఆర్ అయితే గొప్ప ఆరేటర్ అంటారు, కేసీఆర్ గొప్ప ఎస్. సో ఆయన అసెంబ్లీకి వస్తే మీరు చెప్పండి, గొప్ప ఆరేటర్ కదా, 100% గొప్ప ఆరేటర్, గొప్ప కమ్యూనికేటర్.
తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి అన్నది ఇప్పుడు జయశంకర్ సార్ కూడా ఆ సందర్భంలో ఈయన ఎందుకు సెలెక్ట్ అంటే చేసుకున్నారంటే మనుషుల్ని అట్రాక్ట్ చేయడంలో నిజంగా చాలా, ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఎంత హేట్ చేసేవారో ఉద్యమం ముందు, ఎంత హేట్ చేసేవాళ్ళు నేను చూసాను. తెలంగాణ ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ఎంత సాధన కోరుకుంటున్నారో కూడా చూస్తున్నాం. అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు ఎవరినైతే ఆయన మాటలతో మ్యాజిక్ చేస్తారు, ఎవరినైతే తిట్టారో వాళ్ళతోనే మళ్ళీ ఓట్లు వేయించుకున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అయినా లేకపోతే మన జిహెచ్ఎంసీలో 43% ఓటింగ్ వచ్చింది తెలంగాణ ప్రజల నుంచి కాకుండా ఆంధ్ర ప్రజలు నార్త్ ఇండియా నుంచి ఓటింగ్ వచ్చింది. జస్ట్ బికాస్ హిజ్ ఆరిటరీ స్కిల్స్. ఎవరినైనా శత్రువునైనా తన బుట్టలో వేసుకోగలరు. కరెక్ట్. సో అందుకు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తుందని అయితే నేను అనుకోను. ఓకే, యాక్చువల్లీ ఆయన అసెంబ్లీకి వస్తే అధికార పార్టీ కన్నా బీఆర్ఎస్కి చాలా ప్లస్, ఎందుకు ఆబ్వియస్లీ. ఎస్, బీఆర్ఎస్ ప్లస్. బట్ ప్రభుత్వం అట్లా అసెంబ్లీకి వచ్చి ఆయన్ని అవమానించాలని చూస్తుంది, డిస్టర్బ్ చేయాలని చూస్తుంది. పూర్తి స్థాయిలో నాకు అవకాశం ఇవ్వదు. పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వకపోతే ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడి కూర్చునే వ్యక్తి కాదు కేసీఆర్. గంటల తరబడి మాట్లాడే వ్యక్తి. మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ చేసినా ఆయన డిస్టర్బ్ అవుతారు. సో మండే కోసం అందరూ వెయిటింగ్, వస్తారు రారు, వస్తే ఎలా ఉండబోతుంది. ఎస్, మనం కూడా వెయిట్ చేద్దాం ఎట్లా ఉంటుందని. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. డిఎన్ఏలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.